హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగ్ అయితే నేను ఇలా సింపుల్గా రెడీ అయిపోయానండి. అగైన్ అనదర్ కలంకారీ శారీ ఫ్రమ్ మై కలెక్షన్. అండ్ ఇదైతే 100% కాటన్ శారీ అండి. ఎంత కంఫర్టబుల్గా ఉందో. ఇది వేసుకొని నేనైతే సింహాచలం వెళ్దామని రెడీ అయ్యాను. ఫస్ట్ పూజ చేసేసుకున్నాక ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి. శ్లోకాకి బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ చేసేద్దాము అని. యాక్చువల్లీ దానికి హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం భలే కంఫర్టబుల్గా ఎవ్రీ వీక్ వెళ్ళిపోయేవాళ్ళం సింహాచలం. కానీ ఇప్పుడు స్కూల్ ఉండేసరికి కష్టం అవుతుందండి. మార్నింగ్ వెళ్ళాము అంటే పెద్దగా టైం పట్టదనమాట. అంటే 7కి దర్శనం స్టార్ట్ అయ్యే టైంకి మనం సింహాచలంలో ఉండి ఆ క్యూలో నుంచున్నాము అంటే 300 రూపీస్ది. చాలా ఈజీగా అసలు ఫాస్ట్గా అయిపోద్దండి. 5-10 మినిట్స్లో దర్శనం అయిపోతుంది. అండ్ వచ్చేసి ఇంకా మళ్ళీ అనంత్ వర్క్కి వెళ్ళాలి కదా. సో హీ విల్ క్యాచ్ అప్ విత్ హిస్ వర్క్. ఆ టైంకి సరిగ్గా సెట్ అవుతుంది. కానీ స్కూల్ ఉండేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ దీనికి బాక్సులు బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ చేసి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. అక్కడ దర్శనం కూడా లేట్ అవుతుంది. అండ్ ఇంటికి వచ్చి మళ్ళీ అగైన్ హీ హ్యాస్ టు రష్ బ్యాక్ టు వర్క్. అంటే తనకేమో నాకు తెలియదు కానీ నాకైతే గజిబిజి గందరగోళంగా ఉంటుందండి. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో కొంచెం స్కూల్ స్టార్ట్ అయినాక ఫ్రీక్వెన్సీ అయితే తగ్గింది. బట్ టుడే వీ డిసైడెడ్ టు గో. సో శ్లోకాకి ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ దోశలు వేసేసి హాట్ కేస్లో పెట్టేసి టేబుల్ మీద సెట్ చేస్తున్నాను. సో తను రెడీ అయిపోయి వచ్చి షీల్ హ్యావ్ హర్ బ్రేక్ఫాస్ట్ అండ్ షీల్ పుష్ ఆఫ్. అండ్ దెన్ నేను ఇవాళ టిఫిన్ బాక్స్ అయితే ఏమీ ప్యాక్ చేయలేదండి. తన స్కూల్లో కెఫ్టీరియా ఉంటుంది కదా, అక్కడ తినేమని మనీ అయితే ఇచ్చాను. ఎస్, బయట ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ అండి. బట్ ఆ ఫుడ్ ప్రిపరేషన్ కోసమే మన పనులన్నీ మానేసుకొని కూర్చోవటం కూడా ఈజ్ నాట్ కరెక్ట్ అని నేను పర్సనలీ ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ వెన్ ఐ డోంట్ హ్యావ్ అ చాయిస్ తప్పకుండా చేసేదాన్ని. బట్ ఇప్పుడు చాయిస్ ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ టేకింగ్ దట్ లీవీ ఆఫ్ గివింగ్ హర్ మనీ అండ్ allowing her to eat one day so that I can go to the temple. ఇది కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చచ్చు. బట్ నా పర్సనల్ చాయిస్ ఇస్ మై చాయిస్. సో నాకు దేవుడి దగ్గరికి వెళ్ళటం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. అట్లా అని ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు వదిలిపెట్టనండి. ఐ ట్రై టు డూ ఇట్ టు మై బెస్ట్ ఎబిలిటీస్ అంతే. అండ్ ఇంకా సింహాచలంలో దర్శనం చేసుకొని వచ్చేసరికి ఇవాళ చాలా రోజుల తర్వాత పులిహోర ప్రసాదం పెట్టారండి. ప్రసాదం భక్తులం కదా, పులిహోర చూసేసరికి నా ఫేస్లో ఒక స్మైల్ వచ్చేసింది. అండ్ అక్కడ ప్రసాదాల దగ్గర మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కనిపించారండి, వరలక్ష్మి గారు అంట. థ్యాంక్ యూ సో మచ్ వచ్చి పలకరించినందుకు. అండ్ ద వే యూ సే హాయ్ కదండి మీరు, ఐ ఫీల్ రియలీ సో హ్యాపీ. అంటే నా ఫేస్లో కొంచెం కన్ఫ్యూజ్డ్ బ్యాఫిల్డ్ లుక్ ఉంటుంది, బికాజ్ నాకు తెలియదు ఎలా రియాక్ట్ అవ్వాలో. బట్ ఇట్ ఫీల్స్ నైస్ అండి వెన్ ఐ సిట్ బ్యాక్ అండ్ థింక్ కదా, వచ్చి ఎవరో తెలీదు ఎక్కడెక్కడి నుంచో, అంటే నేను పూణేలో వ్లాగ్స్ చేసేటప్పటి నుంచి షీ వాస్ ఫాలోయింగ్ మీ అంట. సో ఐ ఫెల్ట్ నైస్. అండ్ మొన్న మా సొసైటీలోనే ఇంకొక సబ్స్క్రైబర్ కలిశారు, సిరి గారు అనేసి. షీ ఈజ్ మై నేబర్. సో తను కూడా రికగ్నైజ్ చేసి, ఆవిడ యాక్చువల్లీ నా వాయిస్ని రికగ్నైజ్ చేసి వచ్చారు, గాయత్రి గారు కదా అనేసి. ఐ ఫెల్ట్ సో నైస్ అండి. బట్ ఆ ఎక్సైట్మెంట్లో ఏంటంటే ఫోన్ నెంబర్స్ తీసుకోవటం కూడా మర్చిపోయాను నేను. బట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ. అంటే మీరు చూసి వచ్చి పలకరించాలి అనుకుంటున్నారు చూడండి, దాట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. చెప్పలేను, ఐ జస్ట్ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ వర్డ్స్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. వెన్ ఎవర్ యూ సీ మీ వచ్చి ఒక హాయ్ చెప్పాలి అనుకున్నారు చూడండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ నైస్ జెస్చర్ ఫ్రమ్ యువర్ ఎండ్. అండ్ ఐ జస్ట్ లవ్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఇంకా కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్, ఇవాళ ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వచ్చినాక మళ్ళీ చెప్పాను కదండి, హడావిడిగా అయితే ఉంటుంది ఇట్లా ఉన్నప్పుడు. సో వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. అనంత్కి తనకి టైం అయిపోతుంది అంటే దోశలు వేసేసాను. అండ్ మా ఇంట్లో చట్నీ లేకుండా దోశలు అనంత్ అయితే తినరు. సో తనకి పీనట్ చట్నీ చేసేసాను. అండ్ పీనట్ చట్నీ ఫాస్ట్గా అయిపోయి ఒక ట్రిక్ నేను ఫాలో అవుతానండి, అది మీతో షేర్ చేసుకుంటాను. మామూలుగా నేను ఎప్పుడూ రోస్ట్ చేసి పెట్టుకుంటాను కదా పీనట్స్ అన్నవి,
ఎప్పుడు. సో ఆ రోస్టెడ్ పీనట్స్ వేసేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని ఇంట్లో పండు మిరపకాయలు పచ్చడి ఉందనుకోండి అది వేసేసేయండి. అండ్ మన ఇన్స్టెంట్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. సో సాల్ట్ మీకు తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేయండి, అదర్వైజ్ సాల్ట్ ఏం అవసరం లేదు. ఆ పండు మిరపకాయల పచ్చడిలో ఉన్న సాల్ట్ పులుపు కూడా సెట్ అయిపోతుంది, కారం కూడా సెట్ అవుతుంది. అండ్ దీంట్లో మీరు వేరియేషన్ కావాలి అంటే టైం ఉంది అంటే కొంచెం కొరియాండర్ వేసుకోండి, కొంచెం ఉల్లిపాయ వేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే వాళ్ళ టైం లేదు కాబట్టి జస్ట్ పీనట్స్, కొంచెం వెల్లుల్లిపాయలు అండ్ పండుమిరపకాయల చట్నీ వేసేసి తాలింపు అయితే వేసేసాను. బట్ ద టేస్ట్ ఇస్ రియలీ నైస్ అండి, అదేం కాంప్రమైజ్డ్ అయిన టేస్ట్ మాత్రం ఉండదు. సో ఇట్లా హడావిడిగా ఉన్నప్పుడు ఇట్లా మేక్ షిఫ్ట్ పచ్చళ్ళు ఇవి చేస్తూ ఉంటాను, సో దట్ నా టైం కొంచెం సేవ్ అవుతుంది. ఎందుకంటే అన్నీ ఒకేసారి చెయ్యాలి అంటే ఇట్స్ గెటింగ్ హెక్టిక్ అండి. సో నేను ఇట్లాంటి క్విక్ ఫిక్స్లు అయితే పెట్టుకుంటాను. బయట నుంచి తినే బదులు ఇది చాలా బెటర్ కదా అన్నట్టు చేసుకుంటాను. అండ్ ఇంకా పచ్చడి వేసేసుకొని బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ అయినాక ఇవాళ ఇంటికి గెస్ట్లు అయితే వస్తున్నారండి. సో నేను క్విక్లీ చేంజ్ చేసుకొని నా పనులు కూడా చెయ్యాలి. సో దే ఆర్ మల్టిపుల్ థింగ్స్ లైన్డ్ అప్ అనమాట. ఒక్కొక్క రోజు అలాగే ఉంటుంది కదా, బిజీ డే. ఏ ముహూర్తాన లేచామో అనుకుంటాం చూడండి. సో ఇవాళ నేను లేచిన దగ్గర నుంచి అంటే టెంపుల్కి వెళ్ళాలి అని 4:30కే లేచాను. 4:30కి లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ మళ్ళీ బెడ్ ఎక్కి పడుకోవటానికి వెళ్ళిన అంతవరకు రిలాక్స్ అవ్వటానికి టైం దొరకలేదు. ఐ నో ఇట్ వాజ్ అ హెక్టిక్ డే, బట్ ఒక్కొక్క రోజు ఇట్లాగే ఉంటుందండి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, వైజాగ్లో అడుగుపెట్టిన వేళా విశేషం ఏమో కానీ ఎవ్రీ డే ఈజ్ అ బిజీ డే ఫర్ మీ. సో ఇవాళ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేసి నేనైతే వంట మొదలెట్టేసానండి. యాక్చువల్లీ సింపుల్గానే పెట్టుకున్నాను కుకింగ్ అయితే. రసం పెట్టేశాను, చికెన్ చేశాను. అండ్ నేను బయట నుంచి ప్రాన్స్ తెప్పించాను. నాకు సీ ఫుడ్ చేయటం అసలు రాదు కదండి, సో బయట నుంచి ప్రాన్స్ అయితే తెప్పించాను. దాట్స్ ఇట్. అండ్ ఐస్ క్రీమ్స్ ఇవి ఆర్డర్ చేసుకొని పెట్టుకున్నాను. సో వచ్చేది ఇద్దరే అయినా కొంచెం హడావిడిగా అయితే ఉంటుంది కదా కుకింగ్. అండ్ ఏమోనండి, మనం ఇంట్లో చేసినప్పుడు అంత హడావిడి అనిపించదు, కానీ ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడు ఆ మైండ్ సెట్ ఏంటంటే బాగా చెయ్యాలో లేకపోతే మరి పాడైపోతుందేమో మనం వండే ఫుడ్డు అన్నట్టు కొంచెం స్ట్రెస్లో వండుతాం కదా. దట్ విల్ కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ యువర్ ఎనర్జీ అనిపిస్తుంది నాకు. ఆ స్ట్రెస్ విల్ హిండర్. ఏదైనా మంచిగా కూల్గా స్మూత్గా చేసుకుంటూ పోతే చాలా ఈజీగా వచ్చేస్తుంది, కానీ ఈ స్ట్రెస్తో చేస్తే మాత్రం కొంచెం తేడా కొట్టేస్తూ ఉంటాం మనం. సో నేనైతే ఇక్కడ వంట అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు క్లీనింగ్ అయితే మొదలెట్టాను. కౌంటర్ టాప్ అంతా ఒక్కసారి తరోగా క్లీన్ చేసేసుకున్నాను అంటే కిచెన్ నీట్గా ఉంటుందండి. అండ్ దెన్ ఐ విల్ స్లోలీ డిష్ అవుట్ ద థింగ్స్. అంటే ఇప్పటికైతే ఇట్లాగే పెడతానండి, కుకింగ్ వెసల్స్లోనే పెడతాను. వాళ్ళు వచ్చినాక ఒక్కసారి హీట్ చేసి దెన్ ఐ విల్ డిష్ అవుట్ ఇట్. సో ఆ డిషెస్ కూడా నేను రెడీగా పెట్టుకుంటాను అనమాట. నాకు ఏంటంటే చేసేది కొంచెమే అయినా ఆర్భాటం ఎక్కువ ఉంటుందండి. బికాజ్ నాకు మళ్ళీ అక్కడ కిచెన్ నీట్గా లేకపోతే నాకు చిరాకు వచ్చేస్తుంది. సో నా ఫోకస్ అంటే వాళ్ళతో మాట్లాడుతున్న గెస్ట్లు వచ్చారు వాళ్ళని ఎంటర్టైన్ చేయటం కాకుండా నా ఫోకస్ దాన్ని ఎప్పుడు క్లీన్ చేసుకుందాం అన్నట్టే ఉంటుంది. కొందరికి కొంచెం పైత్యం ఉంటుందండి, ఆ పైత్యాన్ని నేను చేయలేరు. సో నాకు అదొకది. అందుకని ముందే అంతా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను, నా మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ దెన్ ఐ కెన్ ఎంజాయ్ టైమ్ విత్ మై గెస్ట్. సో నేను ఇదంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి పెద్ద టైం పట్టదండి. జస్ట్ వండినప్పుడు కొంచెం మెస్ అయితే అవుతుంది కాబట్టి, కుకింగ్ చేసినప్పుడు మన ఇండియన్ ఫుడ్ ఎస్పెషలీ కొంచెం మెస్ అయితే అవుతుంది. దాన్ని ఒక్కసారి క్లీన్ చేస్తాను. దాట్ విల్ టేక్ 5 to 10 minutes. థరో క్లీనింగ్ చేసేసుకుంటే కౌంటర్ టాప్ అండ్ ఏవి ఎక్కడ పెట్టాలో ఒకసారి ఆలోచించి చూసుకుంటాము. దాట్స్ అబౌట్ ఇట్ అండి. ఎక్స్ట్రా ఎఫర్ట్ అయితే పెట్టక్కర్లేదు క్లీన్గా ఉంచుకోవటానికి మీ కిచెన్ని. సో దిస్ ఇస్ వాట్ ఐ డిడ్. అండ్ కిచెన్ అయిపోయినాక ఇవాళ ఏంటంటే జనరల్లీ నేను మార్నింగ్ ఇంటిని రీసెట్ చేసుకుంటాను కదా, రాత్రిపూట కుషన్స్ కొంచెం ఇటు అటు ఉంటాయి, అవన్నీ నేనేమి చేసుకోకుండా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. సో ఇప్పుడు ఆ రీసెట్టింగ్ అండ్ జస్ట్ లైట్ డస్టింగ్ అయితే అవుతుంది సూపర్ఫిషియలీ అండి. అది కూడా థరో డస్టింగ్ అయితే అవ్వదు నా దగ్గర. ఐ జస్ట్ హ్యావ్ 15 minutes. ఆ 15 minutesలో ఈ ఇంటిని రీసెట్ చేసేసుకోవచ్చు. అండ్ నాకు స్ట్రెయిన్ లేదు, నాకు ఓన్లీ స్ట్రెస్ అంతా వంట విషయంలోనే ఉంటుందండి. ఎప్పుడైనా ఇంటిని ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ ఇన్ 10 minutes కూడా ఇంటిని సెట్ చేయొచ్చు అని. బికాజ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్
మెయింటైన్ ద హౌస్. అదే మనం రెగ్యులర్లీ పట్టించుకోకుండా ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు ఇల్లు సర్దాలి అంటే ఇది ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తుందండి. 1 అవర్ కూడా సరిపోదు ఇంటిని సెట్ చేసుకోవడానికి. బట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఇఫ్ యూ కీప్ యూర్ హౌస్ నీట్ అండ్ క్లీన్ అండ్ టైడీ, బేసికలీ డెకరేషన్ చేసేసుకొని అందంగా పెట్టుకోవాలని చెప్పట్లేదు. బేసిక్గా సింపుల్ డస్టింగ్, కుషన్ సరిగ్గా పెట్టుకోవటం సోఫాలో, దీస్ ఆర్ స్మాల్ లిటిల్ థింగ్స్ విచ్ ఫీల్స్ వెల్కమింగ్ టు ద గెస్ట్, అంతే. సో ఇదంతా చేయడానికి నాకు లిటరల్లీ 15 to 20 minutes పెట్టిందండి. ఎంటైర్ లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ టేబుల్ మొత్తం సెట్ చేసుకోవటానికి. అండ్ కుషన్ కవర్ దీని మీద నిన్న ఏదో మరక అయింది. సో నేను నిన్న నైటే దాన్ని వాష్ చేసి పెట్టాను. అది ఆరిపోయింది కాబట్టి ఇప్పుడైతే అది వేస్తున్నాను మళ్ళీ. అండ్ డస్టింగ్ అన్నది మాకు ఎవ్రీ డే డస్టింగ్ చేయాలండి. ఇవాళ హెక్టిక్గా ఉంది కదా అని ఇవాళ స్కిప్ చేశాను అంటే మాత్రం ఆ డస్ట్ లేయర్ పేరుకుంటుంది. అందుకని నేను డస్టింగ్ అన్నది ఆన్ అ డైలీ బేసిస్ చేస్తాను. కొన్ని ప్లేసెస్లో నాకు అంత డస్ట్ ప్రాబ్లం ఉండేది కాదు. సో అప్పుడు ఐ వుడ్ హ్యావ్ స్కిప్డ్ ఇట్. ఇంత బిజీగా ఉన్నప్పుడు ఐ వుడ్ డెఫినెట్లీ స్కిప్ ఇట్. కానీ మాకు ఇక్కడ ఏంటంటే మార్నింగ్ డస్టింగ్ చేస్తే ఈవినింగ్ లేయర్ వస్తుంది కాబట్టి ఒక్కసారి డస్టింగ్ చేసేసుకుంటున్నాను. అంటే ద సర్ఫేస్ వరకు ఐఎమ్ ఎన్షూరింగ్ దాట్ ప్రాపర్ డ్రై క్లాత్తో డస్టింగ్ అయితే చేస్తాను. అండ్ డ్రై మైక్రోఫైబర్ క్లాత్ ఈజ్ ఆల్సో గుడ్ ఎనఫ్ అండి. ఇట్ అట్రాక్ట్స్ డస్ట్ అండ్ ఇట్ క్యాప్చర్స్ డస్ట్, కింద పడదు. వెన్ యూ యూజ్ మైక్రోఫైబర్ క్లాత్ అంటే అడ్వాంటేజ్ ఏం వస్తుంది అంటే మామూలు కాటన్ క్లాత్ డస్ట్ని కింద పడేస్తుందండి. ఇది అట్రాక్ట్ చేసి ఉంటుంది అండ్ యూ జస్ట్ హ్యావ్ టు గో అండ్ వాష్ ఇట్. సో ఇది చేసేసి నేను కొంచెం నీట్గా అయితే ఇక్కడ గణపయ్య దగ్గర కొంచెం మెస్సీ అయితే అయ్యింది. సో అది నీట్ చేసుకుంటున్నాను. అండ్ డైనింగ్ ఏరియాని కూడా సెట్ చేయటానికి అంటే బేసికలీ ఈ మధ్య డైనింగ్ ఏరియాని నేను చాలా కాన్షియస్గా మెయింటైన్ చేస్తున్నానండి. డంప్ అయితే చేయట్లేదు. బట్ ఎస్ దేర్ ఆర్ డేస్ అంటే లైక్ సంత పెట్టిన రోజు కిందకి వెళ్తాను కదా, అప్పుడు మాత్రం డంప్ చేస్తాను. బికాజ్ ఐ గెట్ సో మెనీ ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్ అండ్ ఐ డంప్ ఆన్ ద టేబుల్. బట్ లక్కీలీ ఈ మధ్యకాలంలో నేను కూరగాయలకి వెళ్ళింది లేదు. వెళ్ళినా కూడా అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో నీట్గా సెట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదండి, వెజ్జీస్కి వెళ్ళినప్పుడు మాత్రం నేను పిచ్చిగా కొనుక్కొని వచ్చేదాన్ని. ఇప్పుడు తగ్గించి 2-3 డేస్కి సరిపడా వెజ్జీసే కొనుక్కుంటున్నాను. అండ్ దాట్ ఈస్ రియలీ మేకింగ్ మై లైఫ్ సింప్లర్. బికాజ్ అప్పుడు వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేయడానికి కూడా 10 minutes చాలు. అదే వారానికి సరిపడా అన్నీ కొనుక్కొని వచ్చి వాటి స్టోరింగే 1 గంట సేపు పడుతుందండి. అండ్ నాకు అంత టైం డెడికేట్ చేయటం అసలు ఇష్టం ఉండదు. అండ్ ఇక్కడ ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి నాకు టైం అయితే పట్టింది. ఇదంతా క్లీన్ చేసుకుని ధూపం అయితే వేస్తానండి. నేను ఎవరి ఇంటికి వచ్చినా ముందు హవనం కప్స్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం కర్పూరం వేసేసి ధూపం అయితే వెలిగించుకుంటాను. సో దట్ ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ధూపం వేస్తే. అండ్ ఆ ఫ్రేగ్రెన్స్ ఇస్ నైస్, ఇట్స్ వెరీ వెల్కమింగ్. సో ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను ధూపం వేసాను. అండ్ ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మీతో ఒక విషయం అయితే మాట్లాడదాం అనుకుంటున్నానండి. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు, గాయత్రి హోమ్ మేకర్స్ మేడ్ పెట్టుకోవటం తప్ప? ఎందుకంటే చాలామంది గిల్టీగా ఫీల్ అవుతారు అండ్ దే ఫీల్ ప్రౌడ్ ఇన్ సేయింగ్ ఐ డూ మై వర్క్, ఐ డోంట్ నీడ్ హెల్ప్ అని. అండ్ ఒకవేళ పెట్టుకున్నా కూడా చుట్టుపక్కల వాళ్ళు రిలేటివ్స్ ఎవరెవరో ఏదో ఒకటి అంటారు, ఈ మాత్రం పని కూడా నువ్వు చేసుకోలేవా అనేసి అని. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్ అని. అది పర్సనల్ చాయిస్ అండి. హోమ్ మేకర్కి ఇఫ్ షీ హ్యాస్ ద పేషెన్స్ అండ్ ఎనర్జీ అండ్ ఇఫ్ షీ ఫీల్స్ దట్స్ వర్కౌట్ ఫర్ హర్, షీ కెన్ డూ ద వర్క్ అండ్ షీ నీడ్ నాట్ హైర్ అ మేడ్. కానీ అదే థంబ్ రూల్ కాదు. అంటే మీరు పనంతా మీరే చేస్తేనే ఎఫెక్టివ్గా ఉన్నట్టు కాదు కదా. కొందరు చేయలేరు, కొందరు దే హ్యావ్ దర్ హెల్త్ ఇష్యూస్. అట్లాంటప్పుడు దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ హైరింగ్ అ మేడ్. అండ్ బిఫోర్ అ హోమ్ మేకర్ అండి, అసలు మనం మనుషులం కదా, మనకి కూడా అలసిపోతాం. హోమ్ మేకర్ ఈజ్ నాట్ జస్ట్ డెడికేటెడ్ టు డూయింగ్ హోమ్ వర్క్ ఓన్లీ కదా. తను ఇంటిని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వచ్చిన గెస్ట్లని ఎంటర్టైన్ చేయాలి, ఇన్లాస్ ఉంటే వాళ్ళని చూసుకోవాలి, ఇటువైపు మెటర్నల్ సైడ్ మన అమ్మ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని చూసుకోవాలి. సో ఇట్స్ నాట్ హోమ్ మేకర్ అంటే ఇంటికే అంకితం అన్నది నాకు ఎప్పుడూ ఉండదండి. అసలు ఆ కాన్సెప్ట్ నేను ట్రస్ట్ చెయ్యను, బిలీవ్ చెయ్యను. వీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్. మనకి ఎమోషన్స్ ఉంటాయి. ఒక్కొక్క రోజు యూ జస్ట్ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ వర్క్. అప్పుడు అన్నీ అక్కడ పెట్టుకొని నెక్స్ట్ డేకి పైలప్ చేసుకోలేం. కాబట్టి
దేర్ ఆర్ పీపుల్ హూ హైర్ మేడ్స్. నేనైతే మేడ్ లేకుండా నేను వర్కౌట్ చేయలేనండి. నా పర్సనల్ విషయం చెప్తున్నాను. అండ్ అది తప్పు రైటు అని నేను జడ్జ్ చేయట్లేదు, కానీ నాకు అనిపించేది ఏంటి అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ హెల్ప్. ఎందుకు చేయాలి, అన్నీ ఇంట్లో ఉంటున్నాం కదా అని పనంతా మనమే ఎందుకు చేయాలి? మేడ్ని పెట్టుకున్న డే అంతా చేస్తున్నా తరగని పని ఉన్నప్పుడు వాట్స్ ద ప్రాబ్లం? ఒక చిన్న హెల్ప్ తీసుకుంటున్నాం ఆ అమ్మాయి దగ్గర నుంచి, దానికి గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదండి. అండ్ ఫస్ట్ థింగ్, అసలు మనం గిల్టీ ఎందుకు ఫీల్ అవుతున్నామో చెప్పనా? మీరు యూట్యూబ్లో అందరి వీడియోస్ చూసి, ఇంక్లూడింగ్ మైన్, అందరి వీడియోస్ చూసి వాళ్ళు అంత పని చేస్తున్నారు, నేను అంత పని చెయ్యలేకపోతున్నాను అన్న ఒక ఫీలింగ్ వస్తుంది బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా లేదా మీ పక్కన నేబర్స్. కానీ ఎవరైనా వాళ్ళ మంచి సైడే చూపెడతారండి. ఇప్పుడు నేను ఈ పని చేశాను అని ఇవాళ ఇంత హెక్టిక్గా ఉంది అని చూపెడుతున్నాను, బట్ దేర్ ఆర్ సర్టెన్ డేస్ వేర్ ఐ లిటరలీ డోంట్ డూ వర్క్. నాకు అసలు ఏమి చెయ్యాలనిపించదు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ బయట నుంచే ఆర్డర్ చేస్తాను, లంచ్ బయట నుంచే ఆర్డర్ చేస్తాను. అవి మీకు చూపెడతానా? చూపెట్టను. సో నాలాగే చాలామంది కాదండి, అందరూ యూట్యూబర్స్, హియర్ ఐఎమ్ టేకింగ్ ద లిబర్టీ ఆఫ్ సేయింగ్ దిస్ బికాజ్ వాళ్ళని తిట్టుకున్నా పర్లేదు, హెల్ప్ లేకుండా బ్యూటిఫుల్గా ఇంటిని అరేంజ్ చేసుకోవటం, బోల్డ్ అని వంటలు వండేసేయటం, ప్రతిదీ పర్ఫెక్ట్. అసలు పర్ఫెక్షన్ అన్నదే ఒక మిత్ అండి. దెర్ ఇస్ నథింగ్ అండ్ నో బడీ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, మీరు ఈ యూట్యూబ్ ఇవన్నీ చూసి ఇది కంటెంట్ క్రియేషన్ మాత్రమే అండి. దీన్ని చూసి ఇది ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని మేము ఆ లెవెల్లో చేయలేకపోతున్నాము అని మాత్రం అనుకోకండి. ఎవరికి ఎంత చేయగలిగితే అంతవరకే చేస్తాం. ఎవరినో చూసి మంచి ఉంటే నేర్చుకుంటాము అండ్ కొంచెం ఇంప్రూవైజ్ చేసుకుంటాం తప్ప ప్రతి ఒక్కళ్ళని చూసి అట్లాగే మనం అంత పని చేస్తేనే మనం వ్యాలిడ్ అనుకుంటే దట్ ఈస్ రియలీ మన మెంటల్ స్ట్రెస్ పెరుగుద్దండి, టు బీ ఆనెస్ట్. సో ప్లీజ్ లెట్ గో ఆఫ్ దిస్ గిల్ట్ ఫీలింగ్. శుభ్రంగా ఇఫ్ యూ కెన్ హైర్ మేడ్ అండ్ ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్ అ మేడ్, ఇఫ్ యూ ఫీల్ లైక్, ప్లీజ్ హైర్ ఇట్. అండ్ ఎవరో ఏదో అనుకుంటారు, ఇంక్లూడింగ్ యోర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో అనుకుంటారు అని మీ హెల్త్ మీదకి మాత్రం తెచ్చుకోకండి. ఇది నా సజెషన్. బట్ అగైన్ దిస్ ఇస్ మై పర్సనల్ చాయిస్ అండి. సో నా ఒపీనియన్ నేను మీకు చెప్తున్నాను. అండ్ ఇవాళ ఇంకా గెస్ట్లు అయితే వెళ్ళిపోయారు ఈవినింగ్. సో ఈవినింగ్ అస్సలు ఓపిక లేదండి, కానీ సంతకి వెళ్ళాల్సిందే బికాజ్ నేను ఫ్రూట్స్, అసలు ఇంట్లో ఫ్రూట్సే లేవు అండ్ 2 days నుంచి అట్లాగే గడిపేస్తున్నాను బద్దకించి. ఇవాళ సరే ఎలాగైనా సంత పెడతారు కదా, కొంచెం వెరైటీ ఏమైనా ఫ్రూట్స్ దొరుకుతాయేమో అనుకొని వెళ్ళాను. అండ్ మోర్ సో రేపు ఫ్రైడే కాబట్టి పూలు తెచ్చుకోవాలి అమ్మవారికి, పూజకి పూలు లేవు అనేసి కొంచెం ఓపిక అయితే తెచ్చుకున్నాను. కానీ నిజంగా చెప్తున్నాను కదండి, బై ద ఎండ్ ఆఫ్ ద డే ఐ వాజ్ రియలీ ఎగ్జాస్టెడ్. అండ్ కాలు, ఐ మీన్ సింహాచలంలో ఎప్పుడో మరి ఎక్కడ పట్టేసిందో తెలియదు కానీ కాలు పట్టేసిందండి. నేను పని ఈ హడావిడిలో మర్చిపోయి అట్లాగే నడిచేస్తూ ఉన్నాను. బట్ ఈవినింగ్ కల్లా దట్ పెయిన్ వాజ్ అన్బేరబుల్. సో ఇంకా నేను డిన్నర్ అయితే మార్నింగ్ చేసినవే ఉన్నాయి. సో రైస్ ఒక్కటి పెట్టేశాను. అండ్ లాస్ట్లో మాత్రం ఇదిగొంటి దోశలకి, జొన్న దోశలకి అయితే పప్పు నానబెట్టేసుకొని ఇంకా నేను రిలాక్స్ అయిపోయాను. సో దీంతో అయితే ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.